స్తోత్రములు స్తోత్రములు దేవా. దేవా, పగలంతయు నా తండ్రి అలసిపోయి పనులు చేసి క్షేమంగా గృహాలు చేర్చి తండ్రి గృహాల్లోకి మమ్మలను ఈ రాత్రికాల వేళల్లో గృహాల్లో ఉంచినందుకు నీకు వందనములయ్యా. తండ్రి, ఎందరు బిడ్డలైతే ఇంకను ప్రభా గృహాలు చేరవలసిన వారై ఉన్నారు, అటు వారిని అందరినీ మీరు క్షేమంగా గృహాలకు చేర్చమని అడుగుచూ ఉన్నాం. దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల వేళలో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి ధన్యతని భాగ్యాన్ని మాకును నాకును ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ప్రభువా, ఎందరో బిడ్డలున్నారు తండ్రి, అట్టివారు ఈ శుభదినాన్ని చూడలేక శుభతరుణాన్ని చూడలేక కాలగర్భంలో కలిసి కనుమొస్తూ ఉన్నారు. ప్రభువా తండ్రి, ఏ మంచి లేని నన్ను మమ్మల్ని ఎన్నుకొని ప్రభువా దేవా ఈ రాత్రి కాలంలో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతని భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన, పేరు పేరుని మీరు దర్శించండి దేవా. నీకు వందనములు తండ్రి. తండ్రి, ఎవరైతే ఇదిగో నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి నిన్ను అడుగుతున్నారు, అటు వారికి కావాల్సిన ప్రతి మేలుని మీరు అనుగ్రహించండి దేవా. నీకు వందనములు. స్తోత్రములు ప్రభువా. దేవా నా తండ్రి నీకు స్తోత్రం. స్కూల్కి వెళ్ళిన బిడ్డలను నా తండ్రి, అలాగే ప్రభా పనులు చేసుకోవడానికి వెళ్ళిన బిడ్డలను దేవా, వ్యాపారాలు చేసుకొని వస్తున్న బిడ్డలని ప్రభా, అందరినీ క్షేమంగా గృహాల్లోకి మీరు చేర్చమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనములు ప్రభా. దేవా, ఈ రాత్రికాల వేళలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు పడకల మీద ఉండి ఊరకుండకుండా నిన్ను ధ్యానించినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకునండి దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎవరు కూడా నా తండ్రి నిన్ను స్తుతించు నిన్ను ఆరాధిస్తూ నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు వారి మరణాన్ని దేవుని అడగచ్చు, వారి మరొకని చెవి ఆలకించండి దేవా. వారి ప్రార్థనల విజ్ఞాపన ధ్వని నీవు వినమని అడుగుచు ఉన్నాం దేవా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ రాత్రి కాల వేళలో ఎందరు బిడ్డలైతే నిన్ను అడుగుచున్నారో దేవా నాకు ఇది కావాలి అని, అటు వారందరికీ మంచి ఈవుని నీవు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. పగలంతా అలసిన శరీరాలతో ప్రభా రాత్రి కాల వేళ గృహాలు చేరిన బిడ్డలన్నీ జ్ఞాపకం చేసుకొని అలసిన శరీరాలకు నెమ్మదినిచ్చి విశ్రాంతినిచ్చి ప్రభా చక్కని నిద్రని దయచేసి దర్శనాల ద్వారా నీవు మాట్లాడండి దేవా. వేడకలను దూరపరచండి ప్రభా బిడ్డలకి దేవా. సుఖ నిద్రని మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభా. చదువుకున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీకు వందనాలయ్యా. యేసయ్యా, వ్యాపారాలు చేసుకున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ రాత్రి కాల వేళలో నా తండ్రి నమ్మకమైన వ్యాపారాలు చేయటకు మీరు సహాయం చేయండి. నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభా. పనులకు వెళ్ళొచ్చిన బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయా యేసయ్యా, వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి. మంచిగా వివాహాలు జరుగుటకు నేను సహాయం చేయి. అలాగే నా తండ్రి ప్రభువా, మంచి ర్యాంకులు కొట్టి నా తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి. జాబుల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా, ర్యాంకులు సంపాదించి అటు బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని జాబులను దయచేయండి. జాబుల కొరకు ఎందరో బిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఖాళీగా ఉంటున్నారు ప్రభువా. చదువులు చదివి ఉద్యోగాలు లేక నిరుద్యోగుల వలె బ్రతుకుతూ ఉన్నారు దేవా. బయటికి వెళ్ళి పనిచేసే శక్తి సామర్థ్యం లేక ప్రభువా. కనుక నా తండ్రి నీవు జ్ఞాపకం చేసుకోదేవా. అటు బిడ్డలను కూడా మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ రాత్రి కాల వేళలో ఆ అధికారులతో మీరు మాట్లాడి దేవా స్పందించి తిరిగిన తండ్రి జాబులు ఇవ్వటకు నీవు సహాయం దయచే. నీకు వందనాలు. స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. నీకు వందనాలయ్యా దేవా. ఇదిగో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు నా తండ్రి సహోదరులు సహోదరాండ్లు ప్రభువా. సహోదరాండ్లను ఎదురు చూస్తున్న వారికి ఎంతో లేముంటుంది, కొదువు ఉంటుంది ప్రభువా. బిడ్డలు లేకపోతే ఆ కొదువును మీరు తీర్చమని అడగచ్చును తండ్రి. అలనాడు మీరు ఆ సారా గర్భంని ఏ రీతిగా తెరిచి ఉన్నారో ప్రభా, ఈనాడు కూడా ప్రభా ఎందరో బిడ్డలు దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. అట్టి వారి ప్రతి గర్భ ద్వారాన్ని దేవా ఈ రాత్రి కాల వేళలో మీరు తెరవమని అడుగుచున్నాం. ప్రతి గర్భాన్ని మీరు ముట్టమని అడుగుచున్నాం
దేవా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు కదా దేవా. నీ బహుమానం ప్రతి ఒక్కరు పొందుకొని ఆనందించుటకు మీరు సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, అలాగే మా రాష్ట్రాన్ని మీరు దర్శించండి, మా దేశాన్ని మీరు దర్శించండి, మా దేశంలో ఉన్న నాయకులను మీరు కాపాడండి దేవా. ప్రజల యొద్దకు మంచి పాలన తేటానికి నీవు సహాయం చేయదేవా. అధికారులందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు. ప్రజల యొద్దకు మంచి పాలన తీసుకొచ్చి నా తండ్రి ఇదిగో మంచిగా ఎన్నుకుని శక్తి సామర్థ్యాన్ని జనాంగంకు దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, దేశ సరిహద్దులోని సైనిక దళాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నిత్యము దేశం కొరకు పోరాడుతూ ఉన్నారు ప్రభువా. అటు బిడ్డలని జ్ఞాపకం చేసుకొని వారి పక్షంలో మీరుండి ఇరువురికి సమాధానాన్ని దయచేయండి. ఎటువంటి గొడవలు లేకుండా ఇరు దేశాల మధ్య నీ ఉండి సమాధానాన్ని సఖ్యతని దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి, నా తండ్రి ఇదిగో దేవా, పోలీస్ దళాలను జ్ఞాపకం చేసుకురండి ప్రభువా. నా ప్రభువా, మంచిగా న్యాయముగా ఉండటకు నేను సహాయం దయచే. అన్యాయముగా అక్రమంగా ఎవరిని ప్రభు ఏమి చేయకుండా న్యాయముగా ఉండుటకు నీ కృప చూపించండి. వారి పక్షమును కూడా నీ ఉండమని అడగచ్చు ఉన్నాం. నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి, సముద్రం మీద పనిచేస్తున్న న్యాయ దళాలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. యుద్ధములు జరగకుండా కాపాడుటకు నా తండ్రి వారు ఉంటుండగా వారి పక్షమును కూడా మీరు ఉండండి దేవా. అయ్యా, వీరందరూ దేవా, న్యావీ దళాలు, నా తండ్రి సైనిక దళాలు ప్రభా, పోలీస్ దళాలు కుటుంబాలను విడిచి గృహాలను విడిచి ప్రభా వెళుతున్నారు దేశ సరిహద్దుల కొరకు ప్రభా, దేశం బాగుండుట కొరకు దేవా. కనుక వారి పక్షమున మీరు ఉండండి. వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. తండ్రి, హాస్పిటల్లో ఉన్న రోగులు ప్రభా, వైద్యం సరిగా అందక వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రభా ఎందరో మరణిస్తున్నారు తండ్రి. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏ మరణము సంభవించకుండా ప్రభా మీరే స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచూ ఉన్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బాలింత్రాలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. అయ్యా, ఇదిగో చిన్న ఆడబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. చిన్న ఆడబిడ్డలను నీదేందును మనుషులదేందును జ్ఞానమందును వయసు ఎందును మంచి విద్యాబుద్ధులు నేర్పించమని అడుగుచూ ఉన్నాం దేవా. నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తారండి ప్రభు. ఎవరిని మరవకుండా ప్రభు, మేము ఎవరైనా మర్చుంటే మర్చిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం దేవా. నీకు స్తోత్రములు తండ్రి. ఇంకనూ ప్రభు, ఈ వాక్యాన్ని ఈ ప్రార్థన అంటే నీతో మాట్లాడుట దేవా. ఎందరైతే నీ మాటలు వింటున్నారో అటు వారిని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఏ కొరతలను ప్రభా, సకల కొరతలన్నీ నీ మహిదేశంలో తీర్చండి ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి, వింటున్న మాట ప్రభా ప్రతి ఒక్క హృదయంలో పడి అది ఫలించులాగా నీవు సహాయం దయచేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల వేళలో నా తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నా. నీ రాకడ ఆసన్నమైతే మమ్మల్ని లేవనెత్తండి దేవా. నీ రాకడ ఆలస్యమైతే తిరిగి ఈ రీతిగా నిన్ను స్తుతించే పర్యంతరము మాకు సహాయం దయచేయమని నజరేయుడని యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.